ఆగండి ఆగండి, వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడైతే నేను చేసే కర్రీ చపాతీల్లోకి, బగారన్నంలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 చెంచాలు పెరుగు అనేది వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ముందుగానే ఉడికించిన బంగాళదుంపలు అనేవి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక గ్లాసుడు వాటర్ అనేది వేసేసి దగ్గరికి బాగా కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కసూరి మేతి కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేని. ఈ కర్రీ అయితే చపాతీల్లోకి, అలాగే బగారన్నంలోకి, ఇంకా వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.